Welcome to MPC Foundation Academy. In this video we will discuss about the algebra operations on polynomials. Now we will start our video. See here, first question, find the number of terms in the following expressions. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూద్దాం. ఫస్ట్ వన్ 3x స్క్వేర్ y అనేది ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయండి? 1 టర్మ్ ఉంది, 1 టర్మ్. నెక్స్ట్ సెకండ్ దాంట్లో 4x క్యూబ్ మైనస్ y క్యూబ్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయండి? 2 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 4x క్యూబ్ టర్ము, ఇంకొకటి వచ్చేసి మైనస్ y క్యూబ్ టర్ము. 2 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ వన్ ఎగ్జాంపుల్లో 5x పవర్ 5 ప్లస్ y మైనస్ 2 అనేది ఉంది. ఇందులో హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ హియర్? 3 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ టర్మ్ ఏంటండి? 5x పవర్ 5 అనేది ఒక టర్ము, కామా y అనేది సెకండ్ టర్ము, మైనస్ 2 అనేది థర్డ్ టర్ము. టోటల్గా ఎన్ని టర్మ్స్ ఉన్నాయండి? 3 టర్మ్స్ ఉన్నాయి. చూడండి, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే 2x స్క్వేర్ y మైనస్ 7x ప్లస్ 6లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అంటున్నాడు. చూద్దామండి. 2x చూడండి, ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయండి? ఫస్ట్ టర్మ్ ఒకటి 2x స్క్వేర్, y అనేది ఒక టర్మ్ ఉంది, మైనస్ 7x అనేది రెండో టర్ము, 6 అనేది 3 టర్మ్స్. కాబట్టి దీన్ని ఏమనాలి? ట్రైనామియల్ అనాలి. ఏమనాలండి? ట్రైనామియల్ ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పాలి మనం, ట్రైనామియల్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామండి. 3xy మైనస్ 5. 3xy మైనస్ 5లో 2 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి 3xy టర్ము, ఇంకోటి మైనస్ 5 టర్ము. దీన్ని బైనామియల్ అనాలి, బైనామియల్ అని చెప్పాలి. నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తే మైనస్ 8x. ఇందులో ఓన్లీ సింగిల్ టర్మ్ మాత్రమే ఉంటుంది. దీన్ని మోనోమియల్ అనాలి, మోనోమియల్ అని చెప్తాం మనం. ఓకేనా అండి? నెక్స్ట్ వెళ్దాం. చూడండి, ఇక్కడ రైట్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ద ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఇచ్చినటువంటి వాటిని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్స్లో కనుక మనం రాయమంటున్నాడు. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ 2 × 5 × 7 × x × x × x × y × y. మనం దీన్ని కనుక మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కనుక మనం రాసినట్టయితే ఏమి ఇచ్చారండి? 2 × 5 × 7 × x × x × x × y × y. మనం ఇందులో అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఇది ఈక్వల్ టు ఫస్ట్ 2 5 = 10, 10 7 = 70. 70 x × x × x ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందండి? 3 టైమ్స్ రిపీట్గా మల్టిప్లికేషన్ అయింది కాబట్టి మనము దీన్ని x⁻³ రాస్తాం. నెక్స్ట్ y × y, y ఎన్నిసార్లు రిపీట్గా మల్టిప్లికేషన్ అయిందండి? 2 టైమ్స్ కాబట్టి y⁻² రాస్తాం. ఆన్సర్ ఏంటండి? 70x³ y². 70x³ y² అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్లో ఏముందండి? సెకండ్ క్వశ్చన్ 3 × 3 × 3 × 11 × x × x × x × y × y × y. అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, 3 3 = 9, 9 3 = 27, 27 × 11. చూడండి, దీన్ని 33 × 11 ఎంత అవుతుందండి? 297. 297. x ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందండి? 3 టైమ్స్ కదా, x⁻³ y కూడా ఎన్నిసార్లు రిపీట్ అయింది? 3 టైమ్స్, y⁻³. నా ఆన్సర్ 297 x³ × y³. చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే 2 3 = 6, 6 5 = 30. x ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేసినామండి రిపీటెడ్గా? 1 2 3 టైమ్స్, x⁻³ y అనేది 1 2 3 4, y⁻4, y⁻4. 30 x⁻³ y⁻4 అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దామండి, ఆపరేషన్స్ ఆన్ పాలినామియల్స్. లెట్ us అండర్స్టాండ్ ద వేరియస్ ఆపరేషన్స్ సచ్ యాజ్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ ఆన్ పాలినామియల్స్. ఇక్కడ మనము న్యూమరికల్ వాల్యూస్ మీద ఎలాగైతే మనము అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ మరియు మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఎలానైతే మనం చేస్తామో అదేవిధంగా పాలినామియల్స్లో కూడా
సబ్ట్రాక్షన్స్, అడిషన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ అన్నీ కూడా ఎలా చేయాలి అనేది మనము డిస్కస్ చేద్దాం. See here, first one, addition of polynomials. Addition of polynomials. Polynomials ni ela addition cheddamo chuddam chudandi. The sum of two or more polynomials can be obtained by arranging the terms and then adding the numerical coefficients of like terms. ఇక్కడ ఏమంటున్నాడంటే అడిషన్ ఆఫ్ పాలినామియల్స్ ఎలా పాసిబుల్ అవుతుంది అంటే మనం ఇచ్చినటువంటి పాలినామియల్స్ని 2 లేదా మోర్ దెన్ 2 పాలినామియల్స్ని మనము ఎలా సమ్ చేయాలి అంటే వాటిని అరేంజ్మెంట్ చేయాలి. ఏ రకంగా అరేంజ్మెంట్ చేయాలి అంటే న్యూమరికల్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ లైక్ టర్మ్స్ను ఐడెంటిఫై చేసి ఆ న్యూమరికల్ కోఎఫిషియెంట్స్ మనము యాడ్ చేయాలి. యాడ్ చేయడం వల్ల మనకు సమ్ ఆఫ్ ద పాలినామియల్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇక్కడ క్లియర్గా ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఏ అనేది క్యాపిటల్ ఏ అనేది ఒక పాలినామియల్ ఇండికేట్ చేస్తుంది. క్యాపిటల్ ఏ యొక్క పాలినామియల్ ఇక్కడ 3x² - 7xy + 6 ఇదొక పాలినామియల్. నెక్స్ట్ బి కూడా ఇంకొక పాలినామియల్ ఇచ్చాడు, అది 7xy - 5x² + 15. ఇప్పుడు మనము ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఏ ప్లస్ బిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దామండి. చాలా జాగ్రత్తగా వినండి. నేను ఫస్ట్ ఏను రాసుకుంటున్నా అండి. ఏ = 3x² - 7xy + 6 రాస్తున్నా. నెక్స్ట్ బి రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా బిలో x² టర్మ్ ఎక్కడ ఉందో చూస్తున్నా. ఇక్కడ x² టర్మ్ ఏముందండి, -5x² ఉంది. కాబట్టి ఈ x² టర్మ్ కిందనే నేను -5x² టర్మ్ రాస్తున్నా. ఎట్ ద సేమ్ టైము xy టర్ము బిలో ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. ఏం లేకపోతే ముందర ప్లస్ ఉన్నట్టే కదా. కాబట్టి ఇక్కడ +7xy అనేది ఒక టర్మ్ అనేది ఉంది. నెక్స్ట్ కాన్స్టెంట్ కింద కాన్స్టెంట్ ఇక్కడ +6 ఉంది. బి పాలినామియల్లో కూడా కాన్స్టెంట్ ఎంత అండి, +15 ఉంది. ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఖచ్చితంగా లైక్ టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాసుకోవాలి. లైక్ టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాసుకొని ఇప్పుడు మనము చేయాలి. మామూలుగా చూడండి, ఇక్కడ 3x² - 5x², 3x² - 5x². ఈ రెండిట్లలో కూడా లైక్ టర్మ్ ఇది లైక్ టర్మ్ కాబట్టి ఇక్కడ న్యూమరికల్ కోఎఫిషియంట్ను మనము సింప్లిఫికేషన్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ 3x² - 5x² అంటే 3 - 5x². 3 - 5x² అంటే ఎలా రాయో చూద్దాం. ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా రాస్తా. 3x² - 5x² అనేది ఒక స్టెప్పు, దీన్ని బ్రాకెట్ పెట్టేస్తున్నా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ -7xy ప్లస్ -7xy + 7xy ఇది రెండో టర్ము. నెక్స్ట్ +6 + 15 ఇది మూడో టర్ము. చూడండి, నెక్స్ట్ సింప్లిఫికేషన్ చేస్తే 3x² నుండి 5x² పోతే -2x². చూడండి, -xy + 7xy -7xy + 7xy క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి xy టర్మ్ అనేది లేదు. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ఎంత అండి, +6 + 15 ఎంత అండి, 21. ఇది ఆన్సర్ అవుతుంది. ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అండి, -2x² + 21 అనేది ఏ ప్లస్ బి వాల్యూ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. చూడండి, నెక్స్ట్ చూద్దామండి ఇంకొక ప్రాబ్లం. సేమ్ ఏ బి అనేది 2 పాలినామియల్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, 2a + b ఫైండ్ అవుట్ చేయాలి. చాలా జాగ్రత్తగా వినండి. చూడండి, ఇక్కడ 2a అంటే ఏ అనే పాలినామియల్కి 2 అనేది ప్రోడక్ట్గా ఉంది, మల్టిప్లికేషన్లో ఉంది. కాబట్టి నేను ఫస్ట్ 2aని ఫైండ్ అవుట్ చేస్తా. 2a = 2 రాయాలి. ముందు ఒక బ్రాకెట్ స్టార్ట్ చేయాలి. బ్రాకెట్ స్టార్ట్ చేసి ఆ బ్రాకెట్ లోపల టోటల్ పాలినామియల్ రాయాలి. 3x² - 7xy + 6 అనేది క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేయాలి. బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత ఈ 2ని ప్రతి టర్మ్కి మల్టిప్లికేషన్ చేయాలి. చూడండి, ఇక్కడ 2 × 3 6x², 2 × 7 14xy - 14xy, 2 × 6 + 12. మనకు 2a వాల్యూ అనేది రాయడం జరిగింది. నెక్స్ట్ బి యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. బి = రాస్తున్నాము, కానీ లైక్ టర్మ్స్ కిందనే లైక్ టర్మ్స్ రాయాలి. ఇంతకుముందు చెప్పినట్టు x² టర్మ్ కింద మనం x² టర్మే రాయాలి. బిలో x² టర్మ్ ఎంత ఉందండి, -5x² ఉంది. -5x² ఉంది. నెక్స్ట్ xy టర్మ్ ఏముందండి, +7xy ఉంది.
కాన్స్టెంట్ టర్మ్ 15 ఉంది. కాన్స్టెంట్ టర్మ్ ఎంత ఉంది? 15 ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? 2a ప్లస్ b చేస్తున్నా. 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 6x² నుంచి 5x² పోతే 1x², కాబట్టి దాన్ని ఓన్లీ x² అని రాస్తున్నా. చూడండి ఇక్కడ -14xy ఉంది, +7xy ఉంది. ఈ రెండు కూడా లైక్ టర్మ్స్ కాబట్టి న్యూమరికల్ వాల్యూస్ని మనం సింప్లిఫికేషన్ చేయాలి. చూడండి, ఎప్పుడైనా సింప్లిఫికేషన్ చేసేటప్పుడు ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉన్నప్పుడు మనం సబ్స్ట్రాక్ట్ చేస్తాము. సబ్స్ట్రాక్ట్ చేసి పెద్దదానికి ఏ గుర్తుంటే ఆ గుర్తు పెడతాం. 14లోకి వెళ్ళి 7 పోతే 7, పెద్దదానికి ఏ గుర్తుందండి? మైనస్ ఉంది కాబట్టి -7xy, -7xy. ఈ రెండింటికి ప్లస్ ఉంది కాబట్టి మనం అడిషన్ చేయాలి. +27, +27 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ పాలినామియల్స్. subtraction of polynomials. The difference of two polynomials can be obtained by arranging the terms and subtracting the numerical coefficients of the like terms. సేమ్ ఇక్కడ కూడా న్యూమరికల్ కోఎఫిషియంట్స్ ఆఫ్ లైక్ టర్మ్స్ని మనము సింప్లిఫికేషన్ చేసి ఒకదానిలో నుంచి ఒకటి సబ్స్ట్రాక్ట్ చేసి మనము ఇక్కడ ఆన్సర్ అయితే మనము చూడొచ్చు. ఎగ్జాంపుల్ ద్వారా చూద్దామండి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో పాలినామియల్ ఏ ఇది కూడా ఏమి ఇచ్చాడండి? 3x² - 7xy +6 ఇచ్చాడు. b ఇది ఈక్వల్ ఏమి ఇచ్చాడండి? 7xy - 5x² +15 ఇచ్చాడు. కానీ ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫస్ట్ ఆప్షన్ a - b ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి ఇది. a - b ఫైండ్ అవుట్ చేసే కంటే ముందు మనం ఏం చేసుకోవాలంటే ఏ పాలినామియల్ రాసుకొని ఏ పాలినామియల్ యొక్క ఇచ్చినటువంటి పాలినామియల్ ఏంటండి? 3x² - 7xy +6 అనేది ఉన్నది రాసుకున్నా. నెక్స్ట్ b రాసుకోవాలి. b పాలినామియల్ ఏమి ఇచ్చాడండి? 7xy. చూడండి, xy కింద xy మాత్రమే రాస్తున్నా, ఇంతకుముందు లాగానే టర్ము లైక్ టర్మ్స్ కింద లైక్ టర్మ్సే రాస్తున్నా. -5x² +7xy +15 ఇచ్చాడు. ఇది ఇచ్చినటువంటి డేటాను రాసుకున్నా. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నామని మనము a - b ఫైండ్ అవుట్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా a - b ఫైండ్ అవుట్ చేసేటప్పుడు a నుండి bని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా b యొక్క ప్రతి టర్మ్ యొక్క సింబల్ని మనం ప్రతి టర్మ్ యొక్క సైన్ని మనం మార్చేసేయాలి. చాలా ఇంపార్టెంట్ ఆ పాయింట్. a - b చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా b యొక్క ఉండేటువంటి b పాలినామియల్లో ఉండేటువంటి ప్రతి టర్మ్ యొక్క సింబల్ని మనము చేంజ్ చేయాలి, సైన్ను మనము చేంజ్ చేయాలి. చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 3x² ఉంది, కింద -5x² ఉంది. చూడండి, ఇక్కడ కింద bకి ఉన్నటువంటి 5x²కి ఏం సైన్ ఉందండి? మైనస్ ఉంది. కానీ మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి -× ప్లస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ గుర్తు మైనస్ కాస్త ఏమైపోయింది? ప్లస్ అయిపోయింది. ఇక్కడ ప్లస్ చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ xy టర్మ్ దగ్గర అబ్జర్వ్ చేసినట్టయితే 7xy కన్నా ముందు ఏ సింబల్ ఉందండి? ప్లస్ సింబల్ ఉంది. మనం ఏం చేయాలి? దాన్ని ఖచ్చితంగా మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మైనస్గా రాసుకోవాలి. నెక్స్ట్ కాన్స్టెంట్ సింబల్ ఉంది. కాన్స్టెంట్ కన్నా ముందు ఏముంది? ప్లస్ ఉంది. సబ్ట్రాక్ట్ చేసుకున్నాం కాబట్టి మనం మైనస్ రాసుకోవాలి. గుడ్డిగా మనం ఏం చేసుకోవాలంటే a - b చేసేటప్పుడు b పాలినామియల్లో ఉండేటువంటి అన్ని టర్మ్స్ యొక్క సింబల్ అంటే సైన్ని మనము ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్గా మార్చుకోవాలి. తర్వాత మనము ఇంతకుముందు అడిషన్ చేసినట్టు ఇదిగా చేసేయచ్చు. ఇక్కడ చూద్దామండి. ఇక్కడ ఏలో x² టర్మ్ ఏముందండి? +3 ఉంది. ఏం లేకపోతే bలో కూడా +a ఉంది. మైనస్ అనేది పోయింది, ఇంకా +a ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? రెండింటికి ఒకే గుర్తుంది కాబట్టి ఈ రెండింటిని మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. 3 + 5 ఎంత అండి? 8x². ఇప్పుడు x² టర్మ్ అనేది మనకు రావడం జరిగింది. నెక్స్ట్ చూద్దామండి. 7xy టర్మ్ చూసినట్టయితే -7 ఏమో పైన ఉంది, కింద కూడా -7 ఉంది. రెండింటికి ఒకే సింబల్ ఉన్నప్పుడు మనం ఎలా చేస్తామండి? యాడ్ చేసి అదే సింబల్ను రాసేస్తాం. 7 + 7 14, రెండింటికి మైనస్ ఉంది కాబట్టి -14xy అనేది మనం రాయాలి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. కాన్స్టెంట్ టర్మ్కి వచ్చేసరికి పైన ఉన్నటువంటి ఏలో ఉన్నటువంటి కాన్స్టెంట్ టర్ము +6 ఉంటే బీలో ఉన్నటువంటి కాన్స్టెంట్ టర్ము -15 ఉంది. ఇప్పుడు ఒకదానికి మైనస్ ఉంది, ఒకదానికి ప్లస్ ఉన్నప్పుడు డిఫరెంట్గా సైన్స్ ఉన్నప్పుడు కంపల్సరీ మనం ఏం చేయాలి? ఆ టైంలో తీసేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి పెద్దదాని నుంచి చిన్నదాన్ని తీసేయాలి. 15 - 6 చేస్తే 9 వస్తుంది. ఇక్కడ పెద్దదానికి ఏ గుర్తుందండి? మైనస్ సైన్ ఉంది కాబట్టి మనం -9 అని రాసుకోవాలి. ఇది ఆన్సర్. ఇదేందండి? ఇది ఆన్సర్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడండి? సెకండ్ క్వశ్చన్ 3a - 2b. 3a - 2b చేయాలి.
కూల్గా జాగ్రత్తగా చేస్తే ప్రాబ్లం అనేది మనకి ఈజీగా ఉంటుంది. చూద్దామండి. ఇది ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? 3a ఫైండ్ అవుట్ చేయాలి. 3a అంటే ఏంటిదండి? 3 అనేది టోటల్ ఏ అనేటువంటి ఆల్ పాలినామియల్స్ ఉన్నటువంటి ప్రతి టర్మ్కు మనం మల్టిప్లై చేయాలి. నేను ఫస్ట్ 3aని ఫైండ్ అవుట్ చేస్తున్నా. 3a ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ పాలినామియల్ ఏంటండి? 3x² మైనస్ 7xy ప్లస్ 6. ఈ 3ని లోపలికి మల్టిప్లై చేస్తున్నా. 3 3 జా 9, 9x² మైనస్ 7 3 జా 21xy. నెక్స్ట్ 3 6 జా 18, 3 6 జా 18. ఇప్పుడు 3a వాల్యూ వచ్చిందండి. నెక్స్ట్ 2b వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. 2 ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ b ఏముందండి? 7xy మైనస్ 5x² ప్లస్ 15 ఉంది. నేను దీన్ని 2తో లోపలికి మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 7xy 14xy, 2 ఇంటూ 5 మైనస్ ఉంది కాబట్టి మైనస్ అట్లా రాస్తున్నా. 2 ఇంటూ 5 10x², 15 2 జా 30, 15 2 జా 30. ఇది 2b వాల్యూ వచ్చింది. మనకు 3a ఫైండ్ అవుట్ చేసినామండి. ఇక్కడ 2b ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే 3a మైనస్ 2b చేయాలి కదా. 3a మైనస్ 2b ఈజ్ ఈక్వల్ టు 3a ఈజ్ ఈక్వల్ టు ఏముందండి? సింపుల్గా 3a ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి? 9x² మైనస్ 21xy ప్లస్ 18 ఇచ్చింది. మైనస్ 2bని నేను లైక్ టర్మ్స్ అని ఒక దగ్గర రాసుకుంటున్నా. ఆ లైక్ టర్మ్స్లో మైనస్ 10x² ప్లస్ 14xy ప్లస్ 30 ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అండి? మైనస్ చేస్తున్నా. 3a మైనస్ 2b చేస్తున్నా కాబట్టి ఆటోమేటిక్గా అన్ని గుర్తులు మారిపోతాయి కదండి. ఇది ప్లస్, ఇది మైనస్, ఇది మైనస్. చూడండి ఇక్కడ ప్లస్ 10x² ప్లస్ 9x², టోటల్గా 19x². రెండింటికి ఒకటే సింబల్ ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ మైనస్ 21xy మైనస్ 14xy, రెండింటికి కూడా మైనస్ ఉంది కాబట్టి మైనస్ యాజ్ ఇది రాసి రెండింటిని యాడ్ చేస్తున్నా. 35xy. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఒకదానికి ప్లస్ ఉంది, ఒకదానికి మైనస్ ఉంది కాబట్టి పెద్దదాని నుంచి చిన్నదాన్ని తీసేస్తున్నా. 30 మైనస్ 18 12. పెద్దదానికి ఏ గుర్తుందండి? మైనస్ గుర్తుంది. నేను -12 అని పెట్టుకుంటున్నా. నౌ 3a మైనస్ 2b వాల్యూ ఎంత అండి? 19x² మైనస్ 35xy మైనస్ 12 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకేనా అండి? ముందుకెళ్దాం. నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ సింప్లిఫై 8m మైనస్ బ్రాకెట్ స్టార్ట్ 3m మైనస్ అగైన్ బ్రాకెట్ స్టార్ట్ 2m ప్లస్ 3 మైనస్ 2 ఇంటూ బ్రాకెట్ స్టార్ట్ 4m మైనస్ 4 అండ్ బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేద్దామండి. చాలా జాగ్రత్తగా చూడండి, సింపుల్గా ఉంటుంది క్వశ్చన్, డోంట్ కన్ఫ్యూజ్. నేను సొల్యూషన్ రాస్తున్నానండి. ఇచ్చినటువంటి ప్రాబ్లంలో 8m ఫస్ట్ యాజ్ ఇది రాస్తున్నా, మైనస్ ఒక బ్రాకెట్ స్టార్ట్ చేస్తున్నా 3m మైనస్ ఇంకో బ్రాకెట్ స్టార్ట్ చేస్తున్నా 2m ప్లస్ 3 మైనస్ 2ను మైనస్ 2 ఇంటూ ఈ లోపల బ్రాకెట్ లోపల ఏముందండి? 4m మైనస్ 4 ఉంది. ఈ మైనస్ 2ని నేను టోటల్గా లోపల ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి పాలినామియల్తో మల్టిప్లై చేస్తున్నా. చూడండి ఇక్కడ -2 ఇంటూ 4m. చూడండి మైనస్ ఇంటూ 4m ముందట ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. అందుకే నేను మైనస్ రాసి పెట్టిన ఆల్రెడీ. నెక్స్ట్ 4 2 జా 8m అవుతుంది. ఓకేనా? ఫస్ట్ టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఇదే -2ని ఇక్కడ సెకండ్ టర్మ్ అయినటువంటి -4తో కూడా మల్టిప్లై చేయాలి. ఈ మైనస్ ఇక్కడ ఉంది, లోపల కూడా మైనసే ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 2 జా 4, 2 4 జా 8 అవుతుంది. 2 4 జా 8 అవుతుంది. ఈ లోపల ఉన్నటువంటి బ్రాకెట్ని నేను ఇప్పుడు ఓపెన్ చేసేసిన. నెక్స్ట్ ఇక్కడ మీసాల బ్రాకెట్ ఉంది, దానిపైన క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది. నెక్స్ట్ స్టెప్లో 8m అది రాస్తున్నా, మైనస్ బ్రాకెట్ స్టార్ట్ 3m. ఈ మైనస్ లోపల ఉన్నటువంటి ఇక్కడ మైనస్తోని ఈ లోపల ఉన్నటువంటి బ్రాకెట్ని ఓపెన్ చేస్తున్నా. మైనస్ తర్వాత ఏం లేకపోతే 1 ఉన్నట్టు కాబట్టి చూడండి మైనస్ ఇంటూ ఇక్కడ 2m ముందట ఏం లేదు, 2m ముందట ఏం లేదు కాబట్టి ప్లస్ ఉన్నట్టు మైనస్ ఇంటూ ప్లస్ 2m ఎంఎంబి -2m అవుతుంది. -2m అవుతుంది. సింపుల్గా మైనస్తో కనుక బ్రాకెట్ని ఓపెన్ చేస్తే అందులో ఉన్నటువంటి ప్రతి టర్మ్ యొక్క సింబల్ అనేది చేంజ్ అవుతుంది. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఇక్కడ +3 కాస్త -3 అవుతుంది, ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8m ప్లస్ ఇంటూ మైనస్ -8. నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ నేను అగైన్ మళ్ళీ ఇంకో మైనస్తో బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నా. 8m
నేను మళ్ళీ మైనస్తో ఓపెన్ చేస్తున్నా, మళ్ళీ మైనస్తో ఓపెన్ చేస్తే లోపల ఉన్నటువంటి అన్ని టర్మ్స్ యొక్క సింబల్స్ అనేటివి చేంజ్ అయిపోతాయి. కాబట్టి -3m + 2m + 3 -8m +8. ఇప్పుడు చూడండి అన్ని బ్రాకెట్స్ నేను ఓపెన్ చేసేసిన, సింప్లిఫై చేస్తే ఇక్కడ ప్లస్ ఉంది, +8m ఉంది, ఏం లేకపోతే +8m ఉన్నట్టు. ఈ 8mకి -8mకి క్యాన్సల్. నెక్స్ట్ చూడండి ఇక్కడ -2m -3m ఉంది, +2m ఉంది. చూడండి -3m + 2mలో రెండింటికి డిఫరెంట్ గుర్తుంది కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 3 నుంచి 2 చేస్తే 1, పెద్దదానికి ఏ గుర్తుంది మైనస్ ఉంది కాబట్టి -m. ఇక్కడ దీనికి +3 ఉంది, ఇక్కడ +8 ఉంది. +3 + +8 ఎంత అండి? +11. ఆన్సర్ ఎంత అండి? -m + 11. -m + 11 అనేది ఆన్సర్ అవుతుందని అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ.